రైట్. ఏంటంటే జ్ఞాన అకాడమీ ద్వారా పాలిసెట్ అప్లికేషన్ ప్రాసెస్ మరియు పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఏ కాలేజీలకి ప్రవేశం ఉంటుందనేది తెలుసుకుందాం ఒకసారి. మెయిన్గా అప్లికేషన్ ప్రాసెస్, ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్లో చూసుకుంటే మీరు టిఎస్ పాలిసెట్ సైట్ అఫీషియల్ సైట్ని వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్ మీరు చదివేటువంటి బోర్డు ఏంటి, ఎస్ఎస్సియా, సిబిఎస్సియా ఆర్ ఐసిఎస్సి, ఎన్ఐఓఎస్ అండ్ టిఎస్ఓఎస్ అండ్ ఈస్ నథింగ్ బట్ ఓపెన్ 10th చదివిన పిల్లలు, ఎన్ఆర్ఐ, అదర్ స్టేట్. అండ్ ఆఫ్టర్ దట్ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ కంపల్సరీగా మస్ట్ ఇక్కడ మనం క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ ఎంట్రీ చేయాలి. మీ సేవ నుంచి తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అది ఆప్షనల్. ఒకవేళ మీరు ఒకవేళ ఓపెన్ కేటగిరీ ఉంటే అవసరం లేదు, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ 8 lakhs అబోవ్ ఉన్న వాళ్ళకి, ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ 10th ఎగ్జామినేషన్ హాల్ టికెట్ మీ రెస్పెక్టివ్ బోర్డ్స్, మీరు ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, సిబిఎస్సి అయితే సిబిఎస్సి, ఐసిఎస్సి అయితే ఐసిఎస్సి, ఆ అప్లికేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీ 10th రిజిస్ట్రేషన్ అయి ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ అప్లై చేయండి. 10th పాస్అవుట్ ఇయర్. నెక్స్ట్ మీ సేవ నుండి అప్లై చేసినటువంటి ఈడబ్ల్యూఎస్, ఒకవేళ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సేవ నుండి తీసిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా. నెక్స్ట్ ఇది అప్లై చేసిన తర్వాత అప్లోడ్ ద ఫోటో అండ్ సిగ్నేచర్. స్టూడెంట్ ఎవరైతే స్టూడెంట్ అప్లై చేస్తున్నారో ఆ స్టూడెంట్ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ చేయండి. తర్వాత పేమెంట్, అప్లికేషన్ ఫీ అండ్ ప్రింట్ అవుట్ ద హాల్ టికెట్. ఇది అప్లికేషన్ ప్రాసెస్. బట్ కమింగ్ టు ఈ అప్లికేషన్ ప్రాసెస్లో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, మీరు అప్లై చేశారు, అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది. మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. మరి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి, అసలు ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వేటికి ఎలిజిబిలిటీ ఉంటుంది? మన పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫస్ట్ మెయిన్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ 2nd week of April 2022. యాక్చువల్గా అది స్టార్ట్ కాలేదు, May 9th నుండి స్టార్ట్ అయింది. ఒకసారి అప్లికేషన్ స్టార్ట్లో చూసుకోండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 4th date 2022 of June. Last date of late fee June 5. Exam date June 30. Poliset result after the exam date of 12 days. Is nothing but July 11 or 12 or July 15th లోపు మీ రిజల్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్పాను ఆల్రెడీ కూడా, బట్ ఏమేమి ఉన్నాయి కాలేజీలో చూద్దాం. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, బాసరా ట్రిపుల్ ఐటీ, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ. ఈ 4 ప్రాస్పెక్ట్స్కి, డిప్లొమా ఇంజనీరింగ్కి, బాసరా ట్రిపుల్ ఐటీకి, డిప్లొమా అగ్రికల్చర్కి, డిప్లొమా ఇన్ వెటర్నరీకి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారానే వాటి యొక్క రెస్పెక్టివ్ వాటికి ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే పాలిసెట్కి ఎలా ర్యాంక్ తీస్తారు? పాలిసెట్కి ఎలా ర్యాంక్ తీస్తారంటే మనం యాక్చువల్గా సబ్జెక్ట్స్ గమనిస్తే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ పాలిసెట్ అంటే నథింగ్ బట్ డిప్లొమా ఇంజనీరింగ్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చినటువంటి మార్క్స్ని కన్సిడర్ చేసుకొని ర్యాంక్ ఇస్తారు. బట్ బాసరా ట్రిపుల్ ఐటీకి కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని కన్సిడర్ చేసుకొని ర్యాంక్ ఇస్తారు. బట్ ఈ 4 ప్రాస్పెక్ట్లో ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ డిప్లొమా ఇంజనీరింగ్ అండ్ బాసరా ట్రిపుల్ ఐటీ 120 మార్క్స్కి వచ్చినటువంటి ర్యాంక్ను బేస్ చేసుకొని 120కి వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ర్యాంక్ ఇస్తారు. డిప్లొమా అగ్రికల్చర్ అండ్ డిప్లొమా వెటర్నరీకి మీకు 150 మార్క్స్ పేపర్ ఉంటుంది. 150 మార్క్స్ పేపర్ ఈజ్ నథింగ్ బట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇవి టోటల్ కంపల్సరీగా రాయాల్సిందే. మీరు కంపల్సరీగా క్వాలిఫై సెక్షన్ కట్ ఆఫ్ మినిమం 25% మినిమం క్వాలిఫై కావాల్సిందే. ఆ క్వాలిఫై అయిన తర్వాత ఈ 120 మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. ఎలా కన్సిడర్ చేస్తారంటే ఎంబైపీసీ ప్రోగ్రామ్ అనుకుంటే వెటర్నరీ అండ్ అగ్రికల్చర్కి 120 మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. బట్ రాయాల్సిన క్వశ్చన్స్ 150 మార్క్స్. బట్ ఎలా కన్సిడర్ చేస్తారంటే మీకు వచ్చినటువంటి మ్యాథ్స్ 60 క్వశ్చన్స్ని 30 క్వశ్చన్గా కన్సిడర్ చేసి ఎంబైపీసీ ర్యాంక్ ఇస్తారు. మీకు ఎలా ఇస్తారు?
అగ్రికల్చర్ ర్యాంక్ అని ఉండకుండా ఎంపీసీ ర్యాంక్ అండ్ బైపీసీ ర్యాంక్ అని ఇస్తారు. ఎంపీసీ ర్యాంక్ వచ్చినటువంటి వాటితో బాసరా త్రిబుల్ ఐటీ అండ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్కి ఎంట్రన్స్ కాలేజెస్కి ప్రవేశం ఉంటుంది. బట్ వెటర్నరీ అండ్ అగ్రికల్చర్కి ఎంబైపీస్లో వచ్చినటువంటి వాటితోని ఉంటుంది. మెయిన్గా బాసరా త్రిబుల్ ఐటీకి ఈసారి చూసుకున్నటువంటి బాసరా త్రిబుల్ ఐటీలో 1500 సీట్లు ఉన్నాయి. ఈ 1500 సీట్లో మనకి ఏ ర్యాంక్ ద్వారా తీస్తారు అంటే మెయిన్గా పాలిసెట్లో ఎంబైపీసీ ఎంపీసీలో వచ్చినటువంటి ర్యాంక్ ద్వారానే మాత్రమే తీస్తారు. సార్ నేను రూరల్ ఏరియా ఒకప్పుడు 10th క్లాస్లో జీపీఏ 10/10 వస్తే రూరల్ ఏరియా ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఏమైనా అలాంటి ఛాన్స్ ఉంటుందా? అలాంటి ఛాన్స్ అంటూ ఉండదు. బట్ ఎలా ఉంటుంది అంటే మీరు రూరల్ అయినా అర్బన్ అయినా, మీరు రూరల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో కావచ్చు, నాన్ మున్సిపాలిటీ ఏరియాలో చదివితే అది రూరల్ కిందికి వస్తుంది. ఆ రూరల్ కిందిలో మీకు 75% ఆఫ్ ద కోటా, అంటే నియర్లీ టు 70 to 75% ఆఫ్ ద కోటా బిలాంగ్స్ టు రూరల్ ఏరియా. మీకు నెంబర్ ఆఫ్ అలర్ట్ చేసేటువంటి సీట్లో 70% ఆఫ్ కోటా రూరల్లో ఉంటుంది. మిగతావంతా 25% ఆఫ్ ద కోటా బిలాంగ్స్ టు అర్బన్. లైక్ మనం చిన్నప్పుడు రాసినటువంటి నవోదయ ఎగ్జామ్లో ఎలా అయితే రూరల్ అర్బన్ కోటా ఉంటుందో, సేమ్ పాలిసెట్ ద్వారా రాసినటువంటి బాసరా త్రిబుల్ ఐటీ ఎగ్జామ్కి ఆర్జీకేఈకి వాళ్ళు మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్లో ఆ పర్టికులర్ రెస్పెక్టివ్గా ఉంటాయి. బట్ అప్పుడు ఎలాంటి ఫీ స్ట్రక్చర్ కానీ ఏమీ ఉండదు. జస్ట్ మీరు ఈ ఆల్రెడీ పేమెంట్ చేశారు కాబట్టి, పాలసీకి పేమెంట్ చేశారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు రెస్పెక్టివ్ ర్యాంక్తోని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు వెటర్నరీ, ఒకసారి వెటర్నరీ చూసుకుంటే వెటర్నరీ అండ్ డిప్లొమా అగ్రికల్చర్, ఈ వెటర్నరీ అండ్ డిప్లొమా అగ్రికల్చర్కి కూడా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ద్వారా మళ్ళీ ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సార్ మనకి ఎంతవరకు వస్తే ర్యాంక్ వస్తుంది? ఈ డిప్లొమా ఇంజనీరింగ్లో కానీ, బాసరా త్రిబుల్ ఐటీలో కానీ, డిప్లొమా అగ్రికల్చర్లో కానీ, వెటర్నరీలో కానీ, వాటి గురించి కూడా మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వీడియో చేయడం జరుగుతుంది. బట్ అంతకన్నా ముందు మనం చదవాల్సింది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సార్ నాకు బాసరా త్రిబుల్ ఐటీలో సీట్ రావాలి అంటే ఎంపీసీ పర్ఫెక్ట్గా చదవాలి, బయాలజీలో మినిమం క్వాలిఫై కావాలి, ఓకేనా? బట్ వెటర్నరీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కావాలి అనుకుంటే కంపల్సరీగా మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మంచి మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. బట్ మా కోచింగ్ సెంటర్ ద్వారా మీ 10th క్లాస్ మే 29న సోషల్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ డే, అంటే 1 day గ్యాప్, ఆ గ్యాప్ తర్వాత నెక్స్ట్ డేనే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అండ్ రెసిడెన్షియల్ ఇస్ నథింగ్ బట్ హాస్టల్ క్లాసెస్ అనేవి June 1st నుండి మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, ఓకేనా? అలాగే ఒకసారి మేము లాస్ట్ ఇయర్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసామండి. మా లాస్ట్ ఇయర్ మొట్టమొదటి ఇయరే మేము మంచి రిజల్ట్ని ఇచ్చామండి. ఆ రిజల్ట్ ఒకసారి గమనిస్తే 3 పిల్లలు, ఈ విశాల్, ఎం వైష్ణవి, ఆర్ నవ్యశ్రీ వచ్చేసి బాసరా త్రిబుల్ ఐటీలో సీట్ సాధించారు. అలాగే పాలిసెట్ ర్యాంక్లో స్టేట్ 39 ర్యాంక్ సాధించినటువంటి వ్యక్తి ఈ విశాల్. అలాగే ఎం వైష్ణవి 101 ర్యాంక్, నవ్యశ్రీ 200 అండ్ చేంజ్ ర్యాంక్. ఈ ర్యాంకుతో వాళ్ళు బాసరా త్రిబుల్ ఐటీలో సీట్ సాధించారు. బట్ మీకు ఆన్లైన్ క్లాసెస్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. వీటి యొక్క ఇన్ఫర్మేషన్ కోసం, ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కానీ, మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ థంబ్ లైన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్కి, థంబ్ లైన్లో ఏదైతే జ్ఞాన అకాడమీ ఫోన్ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవుతే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటూ వస్తుంది. అలాగే మా జ్ఞాన అకాడమీలో పిల్లల యొక్క ఫీడ్బ్యాక్, నవ్యశ్రీ యొక్క ఫీడ్బ్యాక్ కావచ్చు, మిగతా పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ ఉంటుంది. దాని ద్వారా మీరు చూసుకొని మీ యొక్క పాలిసెట్లో అంటే పాలిటెక్నిక్లో ఖచ్చితంగా మేము రాయగలగాలి, ఖచ్చితంగా బాసరా త్రిబుల్ ఐటీలో మేము చేంజ్ కావాలి అనుకుంటే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాల్సిందే. సార్ నాకు 10th జీపీఏ 10/10 వస్తాయి, పక్కా వస్తాయన్నా కూడా, బట్ ఇక్కడ ఏంటంటే 10th క్లాస్ ఎంట్రన్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్ వేరు, పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వేరు. కోచింగ్లో మీకు మేము ఎలాంటివి చెప్తామంటే టైం సెన్స్, మీకు ఎలాంటి టైం సెన్స్ ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అదే మీరు ఎగ్జామ్ గమనించారనుకోండి, ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్లో ఏముంటుందమ్మా, 8 మార్క్స్ క్వశ్చన్స్ రాశారు, మీరు 4 మార్క్స్ క్వశ్చన్స్ రాశారు, 2 మార్క్స్ క్వశ్చన్స్ రాశారు. బట్ ఇక్కడ అది డిఫరెంట్గా ఉంటుంది. ఆ 1 మార్క్ క్వశ్చన్ని 30 seconds to 60 secondsలో మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎలా చేయాలి అనేది మా కోచింగ్ ఉంటుంది.
ఓకేనా అండి? థ్యాంక్ యూ. మీకు ఏదైనా ఇంకా ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీకు థంబ్‌లైన్‌లో చూపించిన నెంబర్స్‌కి కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.